మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఏ విధంగా ఉంది? వెంకటపాలెంలో 3 ఎకరాలు ఇచ్చాం, 3 సంవత్సరాలు కౌలు ఇవ్వలేదు. ఆడ సైకోగాడు ఎత్తుకుపోయాడు, ఈయన వచ్చాడు ఇచ్చాడు. అది మాకే కాదు, మా రైతులు ఎవరికి ఇవ్వలాడు. అది ఎవరికి ఇచ్చాడు? ఆడికి ఎవడోకి ఇవ్వాలా. మా మొత్తం 33 మంది రైతులు మా సిండికేట్లో 33 మందికి ఇవ్వాలా. అంటే సత్తిగాడు ఉన్నాడు, ఆ నత్తిగాడు ఏమన్నాడు, వెళ్ళి ఎవరికి ఇచ్చి వెళ్ళి అడగమన్నాడు. మరి అది రాజ్యం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా లేదు, ఆడు మెంటాలిటీ మారదు. దొంగోడే, అది దొర అవడాడు. అది ఎందుకని ఏముంది, నా ఎదురుగుండానే అన్ని ఎత్తుకుపోయినాయి, నా ఎదురుగుండానే చేశారు. వాళ్ళు చేయాల్సింది నేను ఆడు కొంప ఎదురుగుండానే నాది. అది అంటే మరి బాబు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? బాబు గారు వచ్చిన తర్వాత కులాలు లేవు, మతాలు లేవు, చాలు. అదేం లేదు, వర్గమా పాడా. ఇప్పుడు మరి ఆడ కమ్మోడు, నేనే సాలేవాడిని. మరి కులం ఉంది ఎక్కడ? లేదుగా. అది చేస్తున్నారుగా, అన్ని రెడీ అవుతున్నాయిగా, కడుతున్నారుగా, డే అండ్ నైట్ చేస్తున్నారుగా. ఆడే గ్రాఫిక్, ఆడు వెనకమాల ఉన్న వాళ్ళందరూ గ్రాఫిక్ నా కొడుకులు. అది రాడాడు, ఆడు ఇంక రానున్న రోజులు ఇంక రాడాడు, అయిపోయింది. ఆడి సమాధి ఆడికి. ఇంకేంటి వచ్చేది గోంగూరాడు? ఇంకా ఆడికి ఎవడన్నా బుద్ధుల ఆడ సొమ్ము తిన్నాడు ఎవడన్నా ఉంటే ఆడు కొట్టే చేస్తే కానీ ఆడు సొమ్ము తినలేదు, మేమైతే తినలా. అది అభివృద్ధి కాకుండా ఈ సంక్షేమం విషయానికి వస్తే బాబు గారు ఎలా అందరికి ఇస్తానే ఉన్నాడుగా. పెన్షన్ వాళ్ళు పెన్షన్ ఇస్తున్నాడు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇస్తున్నాడు. అమ్మ చేయను. ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వచ్చా, బొచ్చులో ఏమి లేదు, నువ్వు వండి పెడితేనే కానీ తినేది. నువ్వు వండి పెడితేనే కానీ తినేది. మొత్తం ఖాళీ చేసుకుని దొబ్బాడు, అన్ని తాకట్లో పెట్టి వెళ్ళాడు. అసలు లాస్ట్ గవర్నమెంట్ 5 ఏళ్ళు చేసినప్పుడు ఇప్పుడు 2 ఏళ్లలోనే చేశారు ఈ గవర్నమెంట్ అంటున్నారు. కడుతున్నారు కాబట్టి చేసాడు. ఆడలాగా ఆడి సమాధులు ఏం కట్టుకోలేదు కదా, ఆడలాగా ఇటు చేయలే. అది అంటే ఈయన అన్ని ప్రజలకే పెట్టారు అనుకుంటున్నారా చంద్రబాబు? మరి చంద్రబాబు ప్రజలకే పెట్టాడు. ఆడే ఇంటికి తీసుకుపోవాలా. రాజకీయ నాయకుడు అనేవాడు తినకుండా అయితే ఉండడు, తింటాడు ఎంతో కొంత. కానీ ఈడు అలా కాదుగా, ఈడు ₹99 ఈడే తినేసాడు. ఏం పెట్టాడు? ఆడేం పెట్టలా. నా ఎదురుగుండా వస్తే నేను చెప్తాను ఆడికి సమాధానం. ఎందుకు ఆడ సచివాలయంలో వాళ్ళకే చెప్పా, నన్ను చెత్త పన్ను కట్టమంటే నేను కట్టలా. ఆ అమ్మాయి వచ్చి చెత్త నా ఇంటి ముందు వేస్తానంది, వేయమన్నా. వేసిన మరుక్షణం తీసుకెళ్ళి ఆడి ఇంటి ముందు వేస్తానన్న. ఆడి ఇంటి ఎదురుకుండా నా ఇల్లు. మళ్ళీ బాబే వస్తాడు, లేకపోతే సంకనాకి పోయినట్టు ఏపీ. అభివృద్ధి పరంగా అయితే పర్వాలేదు మేడం, దాని అయితే చూడవసరం లేదు. కాకపోతే వాళ్ళు సామాన్యులు ప్రతి ఒక్కరిని చూడాలంటే అవ్వదు కదా, వాళ్ళకైనా ఉన్న వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటంటే ముందు పర్యావరణ పరిరక్షణ, రోడ్లు ఇవి గురించి బాగా ఆలోచిస్తారు. సామాన్యుల గురించి కూడా ఆలోచిస్తారు, కానీ ప్రతిదీ ఆలోచించాలి. వాళ్ళు ఎన్ని లక్షల మందిని చూడాలి, మీకు వాళ్ళకి తెలియదేం కాదు కదా. చాలా లక్షలు పెద్ద చేస్తున్నారు, మనం చేయట్లేదు అని అట్లా. ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, విద్యారంగంగా ఆయన చూసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి బాగానే చూసుకుంటున్నారు, దానికైతే ఇబ్బంది లేదు. రేట్లు పెరిగినాయంటే ఇప్పుడు ఒక రైతు వచ్చి ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు సాగు చేసేవాళ్ళు, లేదా 10 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసేవాళ్ళు. ప్రతి రైతు ఆలోచించేది ఏంటంటే లాస్ వస్తుందని చెప్పేసి ఫ్లాట్ వ్యాపారం కింద, ఇల్లు కింద. ఇప్పుడు మన బ్యారేజ్ దాటినప్పుడంతా రాజధాని అయిపోయింది. రాజధాని అయిపోయిన తర్వాత అవన్నీ పంట పొలాలు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకేంటి, రైతు ఆలోచించి పోనీ ఒక 100 ఎకరాలు ఉంది, ఒక 50 ఎకరాలు ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది, ఒక ఎకరం పండించుకొని ఒక 4 ఎకరాలు ఇల్లు ఏదో ఆలోచించాలి. రైతు అది ఆలోచించట్లేదు. ఎంతసేపు కమర్షియల్గా ఆలోచించేసి డబ్బుల పరంగా చూసుకుంటున్నారు తప్ప, వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఉద్యోగాల పరంగా వెళ్ళిపోయి చేసే సేవ చేసి రైతు కష్టపడలేక చేయలేక ఇది అయిపోతున్నాయి మేడం. లాస్ట్ గవర్నమెంట్లో ఎలా ఉంది సార్? గవర్నమెంట్ గురించి మనం మాట్లాడకూడదు మేడం, అంటే మనకు అంత స్థాయి లేదు. కాకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ప్రజలకు న్యాయం చేయాలని చూసుకుంటారు. మనం ఆ గవర్నమెంట్ గురించి అంతే మాట్లాడేంత వయసు కాదు, స్థాయి కాదు ఏ గవర్నమెంట్ గురించి అయినా సరే.
అయితే మనం ఏంటంటే ప్రజలకు న్యాయం జరుగుతుందో లేదో చూసుకోవాలి. ప్రతి మనిషికి వాళ్ళ న్యాయం జరగలేదు అనుకుంటాడు, కాకపోతే దాని ప్రకారంగా దాని జరుగుతుంది. ఈ రేషన్ బియ్యం కానీ ఏవైనా కానీ ఫ్రీగా వస్తున్నాయంటే వాళ్ళు ఎంత 35 రూపాయలు 30 రూపాయలు పెట్టుకొని రూపాయికి ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత లాస్ మేడం? ఇప్పుడు దరిదాపు 30 నుంచి 35 రూపాయలు గవర్నమెంట్ కొంటుంది, ప్రతి మనిషికి ఇస్తుంది. అది సజీవంగా వాడుకొని చేసుకున్న వాళ్ళకి అయితే ఉపయోగమే. సూపర్ బాగుంది మేడం. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇదివరకు ఫుడ్ బాగోదు మేడం. నా మటుకి నాకు స్కూల్ వరకు తెలుసు కాబట్టి నేను స్కూల్స్ గురించి చెప్తున్నాను. ఇదివరకు ఫుడ్ బాగాలేదు. మిడ్ డే మీల్స్ పెట్టారు కదా మేడం. పెట్టారు కానీ అంత క్వాలిటీ లేదు, మళ్ళీ ఎక్కువ ఐటమ్స్ వచ్చేది కావు. ఇప్పుడు బాగుంది, రోజుకి ఒక ఐటమ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే బాగా చేస్తున్నారు. అది అంటే ఎలా బాగా అంటే ఇంకా అంటే ఫుడ్ మంచిగా ఉడకటం, అంటే ఇదివరకు ఉడకుండా రావడం అలాగ వచ్చేది. ఇప్పుడు బాగా అక్కడ వండించడమే కదా, పైనుంచి ఏం వండించారు కదా. వండించరు కానీ అప్పుడు మాట వినేవాళ్ళు కాదు మేడం. మరి ఇప్పుడు అయితే అందరూ భయపడి ఎవరి పని వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇదివరకు భయం అంటూ లేదు, వాళ్ళ ఇష్టానికి మాట్లాడేవాళ్ళు. ఫుడ్ బాగాలేదు అంటే మేడం ఇది మీ పని కాదుగా మా పని అని ఆయమ్మలే డైరెక్ట్గా చెప్పేసేవాళ్ళు. అది ఇప్పుడైతే భయపడుతున్నారు అందరూ. చెకింగ్ ఎక్కువ ఉంది, బాగా చెక్ చేస్తున్నారు అందుకని. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమరావతి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారా, మారితే బాగుంటుంది? లేదు, ఇదే వస్తే బాగుంది అనుకుంటున్నారు. అంటే దేనికి అంటే ఒక స్కూల్ విషయం పరంగా కాకుండా ఇంకా దేనికైతే బాగుంటుంది? అంటే రోడ్స్, ఇంకా బస్ ఫెసిలిటీ ఉంది, ఆడవాళ్ళకి బస్ వేశారు. ఇంకా చాలా ఉన్నాయి కదా మేడం చెప్పాలంటే. అంటే మెయిన్ ఏంటంటే రౌడీజం బాగా తగ్గింది. ఇదివరకు అంటే ఎవరు పెడతారు ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు అంటున్నారు, కేసులు పెడుతున్నారు అంటున్నారు, చూస్తూనే ఉన్నాం కదా సోషల్ మీడియాలో. అంటే ఇదివరకు అంత ఎక్కువ లేవు కదా. ఇదివరకు అంటే ఎట్లా అంటే ఇదివరకు అంటే ఎవరు గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి అంటే ఇదివరకు అంటే తక్కువ ఉంది, ఇదివరకు అంటే తక్కువ ఉండవు, అలవాటు అయిపోయింది కదా మేడం అలా చెప్పడం కాదు, చూస్తున్నాం కదా. చూస్తున్నాం కాబట్టి ఉన్నారు. ఆ బ్యాచ్ వచ్చినప్పుడు ఎక్కువైపోతుంది. వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే జనాలు కొంచెం భయపడుతున్నారు అంతే. థ్యాంక్ యూ. అభివృద్ధి అయితే ప్రస్తుతం ఏం కనపడలేదు. రోడ్లు కానీ అమరావతి రాజధాని కానీ ఇవన్నీ ఎలా ఉంది? రోడ్లు అయితే కొన్ని పల్లెటూళ్ళల్లో కొంచెం మొత్తం కాదు కొన్ని వేయించినట్టున్నారు. ఇక మిగతా సిటీలో ఏముంది, పెద్ద ఎప్పుడులాగా ఉంది. సార్ అంతే కదా, మీరు ఒక ఎంప్లాయీగా ఎడ్యుకేటెడ్గా మనం చూసుకున్నట్టయితే అంటే నిరుద్యోగులకు అసలు ఏం కావాలి సార్? నిరుద్యోగులకు ఇక్కడ అసలు ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి అంటారు అసలు ఇక్కడ? ఏది ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి మరి హామీలు ఇచ్చారు, ఎక్కడ లేదు. అంటే నేను ఏ పార్టీ అని కాదు చెప్తున్నాను. గత ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,26,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంప్లాయీస్ అన్ని రకాల డిపార్ట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని వాలంటీర్స్ ఇచ్చారు. వాళ్ళు తర్వాత అయిపోయారు నార్మల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. సార్ ఇక్కడ మెగా డిఎస్సి అనేది మొన్న వదిలేరు సార్. మెగా డిఎస్సీలు కూడా చాలా మంది అంటే అర్హులైన వాళ్ళకి కాకుండా అర్హులు కాని వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళట్లేదు అంటారా? అంటే గవర్నమెంట్ అంటే మెగా డిఎస్సి అంటే మామూలు వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. మరి కొన్ని అవకతవకలు అంటే అవి నిజంతో మనకి తెలియవు కదా. ఎందుకంటే రాజకీయ పార్టీలు మామూలుగా ఏదన్నా చిన్నప్పుడు తప్పు దొరికితే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటారు కదా. డిఎస్సి కూడా ఉద్యోగాలు ఇచ్చారు, అవి ఒకటే ఇచ్చింది, వాళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చింది ఇంకేం లేదు. ఆ డిఎస్సి ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ముందుగా 6,000కు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. కాకపోతే కొన్ని కలిపి ఇచ్చారు అంతే ఇల్లు, అంతే తప్ప కొత్తగా ఎక్కువ ఇచ్చింది ఏం లేదు. సార్ మరి అభివృద్ధి విషయానికి వస్తే అసలు అమరావతి రాజధాని అంటున్నారు, మరి ఇటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మావిగన్ అంటున్నారు సార్. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కానీ చదువులు ఎవరికైనా సరే ఇప్పుడు మామూలుగా సమాజంలో తిరిగే వాళ్ళకి ఎవరికైనా అసలు మావిగన్ అంటే అర్థం అవుతుంది అంటారా? అసలు మావిగన్ అంటే ఏంటి అసలు? పూర్తిగా చెప్తున్నాడుగా.